పర్యాటకానికి సంబంధించి థాయిలాండ్ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 60 రోజుల వీసా ఫ్రీ సదుపాయాన్ని థాయిలాండ్ సర్కార్ రద్దు చేసింది. కాగా ఈ వినూత్న పథకాన్ని 2024 జూలైలో థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ సహా మొత్తం 90 దేశాలకు సదరు సదుపాయాన్ని థాయిలాండ్ ప్రభుత్వం కల్పించింది. ఇదిలా ఉంటే భద్రతా కారణాలతోనే థాయిలాండ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. థాయిలాండ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు షాకింగ్ న్యూస్ ఇది. ఇప్పటి వరకు ఉన్న 60 రోజుల వీసా ఫ్రీ సదుపాయాన్ని థాయిలాండ్ సర్కార్ రద్దు చేసింది. భద్రతా కారణాలతోనే 60 రోజుల వీసా రహిత సదుపాయాన్ని రద్దు చేసినట్లు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా మే అలాగే జూన్ నెలల్లో లాంగ్ సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకునే కుటుంబాలపై థాయిలాండ్ సర్కార్ ప్రభుత్వం తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా ఇప్పటికే 60 రోజుల ప్లాన్తో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎంట్రీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ వెకేషన్ ప్లాన్ను రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ పర్యాటకుల బస కాలాన్ని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా థాయిలాండ్ ప్రభుత్వం 60 రోజుల వీసా రహిత బస్ సదుపాయానికి ఎండ్ కార్డు వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా థాయిలాండ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం దాదాపుగా అమల్లోకి వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ను గమనిస్తుండాలని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఉంటే 60 రోజుల వీసా రహిత బస్ సదుపాయాన్ని రద్దు చేసిన థాయిలాండ్ సర్కార్ కొన్ని ప్రత్యామ్నాయాలను తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో 30 రోజుల వీసా రహిత బస్ సదుపాయం చాలా ముఖ్యమైనది. అంటే 60 రోజులకు బదులుగా వీసా లేకుండా 30 రోజులు థాయిలాండ్లో భారతీయులు ఎవరైనా ఉండొచ్చు. అయితే ఈ విషయమై థాయిలాండ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాగా థాయిలాండ్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు కొన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు పర్యాటక రంగ నిపుణులు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై విమానాశ్రయాలని చెక్ ఇన్ కౌంటర్ల వద్దే ఎయిర్లైన్ సిబ్బంది భారతీయుల రిటర్న్ టికెట్లు తనిఖీ చేస్తారు. 30 రోజుల పరిమితి దాటితే బోర్డింగ్కు అనుమతించకపోవచ్చు. కాగా ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్న పర్యాటకులు అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలంటున్నారు నిపుణులు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ రోజులు ఉండిపోతే భారీ జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే భారతీయ పర్యాటకులు ఎవరైనా థాయిలాండ్లోనే 30 రోజుల కంటే ఎక్కువ కాలం గడపాలనుకుంటే స్థానిక ఇమిగ్రేషన్ ఆఫీసుల్లో బసను పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ప్రక్రియ కోసం భారతీయ పర్యాటకులు తమ ఒరిజినల్ పాస్పోర్ట్ అలాగే ఉంటున్న హోటల్ లేదా నివాసానికి సంబంధించిన ఆధారాలను ఇమిగ్రేషన్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు పాటించడం వల్ల ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా వెకేషన్ను ఎంజాయ్ చేయవచ్చంటున్నారు సంబంధిత నిపుణులు. కాగా 60 రోజుల వీసా రహిత బస్ సదుపాయం పథకాన్ని 2024 జూలైలో థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ సహా మొత్తం 90 దేశాలకు సదరు సదుపాయాన్ని థాయిలాండ్ ప్రభుత్వం కల్పించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ వినూత్న పథకాన్ని అప్పట్లో థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 60 రోజుల వీసా రహిత బస్ సదుపాయం పథకం సూపర్ డూపర్ గా హిట్ అయింది. 90 దేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వరదలా థాయిలాండ్కు వచ్చారు. దీంతో థాయిలాండ్కు విదేశీ మారక ద్రవ్యం విపరీతంగా పెరిగింది. ఇంతవరకు ఓకే. అయితే వెల్లువలా వస్తున్న పర్యాటకులతో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయితే థాయిలాండ్ పౌరులకు మాత్రమే పరిమితమైన కొన్ని వ్యాపారాల్లో ఈ పర్యాటకులు ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో చివరి అస్త్రంగా 60 రోజుల వీసా రహిత బస్ సదుపాయ పథకాన్ని థాయిలాండ్ సర్కార్ రద్దు చేసింది. ఏది ఏమైనా థాయిలాండ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు.